ఉమ్మడి కడప జిల్లా టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి లైన్ క్లియర్ అయింది. చామర్తి జగన్మోహన్ రాజును రాజంపేట ఇన్ఛార్జిగా టీడీపీ అధిష్టానం నియమించింది. ఇన్ఛార్జిగా నియమించడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ స్థాయిలో సిద్ధవట్టం నుండి రాజంపేట వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజంపేటలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. రాజంపేట ఇన్ఛార్జిగా నియమితులైన చామర్తి జగన్మోహన్ రాజును పలువురు పార్టీ నేతలు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ అంశంపై టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజుతో మా కడప ప్రతినిధి కృష్ణం ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏదైతే పదవి ఉందో పూర్తిస్థాయి అయితే లైన్ క్లియర్ అయిందని అనుకోవచ్చు. ఏదైతే మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిస్థాయి ఎన్నో ఉడుదుడుకులు పడుతూ ఈరోజు అయితే ఒక విధి విధానాలతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఇన్ఛార్జి పదవిని పూర్తిస్థాయి అయితే జగన్మోహన్ రాజుకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే మనతో పాటు జగన్మోహన్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు అయితే పలు రకాల విమర్శలు కూడా దారితీసిన పరిస్థితి అయితే మీ ఇన్ఛార్జ్ పదవి రానికి ఉన్నదా పలు రకాల విమర్శలు కూడా తీశారు. అయితే దీనిపైన మీరేమంటారు? విమర్శలు, అవమానాలు అనేటటువంటివి బహుశా నాకు ఎదురై ఉండొచ్చు, కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఇబ్బందులు చూసిన తర్వాత మా నాయకుడికి అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మేము తట్టుకోవడంలో ఇబ్బందులు లేదనేటువంటిది ఉంది. ఇవాళ అవమానాలు, విమర్శలు అనేటటువంటివి ఆ పదం వింటే, నా పేరు వింటే కూడా భయపడేటటువంటి పరిస్థితి అని అనుభవించేసాము. రాజకీయాల్లో అన్నీ సహజం. తర్వాత రెండవది, ఈ విమర్శలు కేవలం ఏమంటే అధికార దాహంతో కొంతమంది వైసీపీ నాయకుల యొక్క అనుకూల శత్రుత్వము, వైసీపీలో ఏదో అలజడి ఉంది అని పబ్బం గడుపుకోవాలి, మా క్యాడర్నంతా కూడా ఏదో గతంలో మాదిరి మేము ఇంకా పెత్తనం చలాయించి ప్రజల నుంచి దోచుకోవాలన్నటువంటి ప్రయత్నంలో కొంత సాగింది. అయితే ఈ రోజు నుంచి అవి ఫుల్ స్టాప్ పడబోతుంది. స్పష్టంగా తెలియజేస్తున్నా, గతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే దౌర్జన్యాలు చేసి, భూ ఆక్రమణలు చేసి ఏవైతే లాక్కున్నారో సెంటుతో సహా కక్కించేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేవలం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వర్గమే, చంద్రబాబు నాయుడు గారి వర్గమే, లోకేష్ గారి వర్గమే ఉంటుంది. మేమందరం కలిసికట్టుగా మా నాయకుని యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమం రెట్టింపు చేశారో అవన్నీ కూడా ఫలాలు పేదలకు అందే విధంగా చేస్తాం. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే దాదాపు 5 గ్రామాల వరకు అయితే రోడ్ల పాలైన పరిస్థితి అయితే మనం చూసిన విషయమే. అయితే మొత్తానికి చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏదో చేస్తాము చూస్తామన్నట్టే చెప్పారే కానీ పూర్తిస్థాయి అయితే వారికి అయితే ఏమీ చేయలేదన్నట్లుగా అయితే పలు రకాల వారు విమర్శలు కూడా దారి చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వారికి ఏదైనా మీరు ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి వారికి ఏదైనా చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి చూస్తే అది కేవలం వైసీపీ నాయకుల మానవ తప్పిదం వల్లే జరిగింది. అయితే ఆ మానవ తప్పిదాన్ని కప్పుపుచ్చుకొని ఎక్కడ మేము ఇబ్బందులు పాలవుతామో అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఏదో ప్రకృతి సహజంగా జరిగిందనేటువంటిది కప్పిపుచ్చే ప్రయత్నంలో చేశారు. అదేవిధంగా అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, భూములు కోల్పోయినారు, తర్వాత ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి విపత్తుల నిధి కింద ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, జనరల్ ఫండ్లోకి తోసేశారు. ఇప్పుడు ఆ నిధులు ఎక్కడున్నాయో ఏమో తెలియక చాలామంది ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో 5 సెంట్లు ఇచ్చాము, 3 లక్షల డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామన్నారు, కానీ ఇప్పటికీ కూడా రేకుల షెడ్లలో దోమలు కుట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము వచ్చిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ జరిపాం. పూర్తయ్యేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి దాదాపు ఇల్లు పూర్తయి చాలామంది గృహప్రవేశాలు చేశారు. అక్కడే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, కరెంటు లాంటి వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. ప్రధానంగా ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య అయితే వర్గపోరు ఎక్కువగా ఉందని కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తుంది. దాన్ని చక్కదిచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? వర్గపోరు ఉంటే కనుక మేము మహానాడుకు కలిసికట్టుగా ఏ విధంగా విజయం సాధించగలిగినా, ఒంటిమిట్ట ఎన్నికలు ఏ విధంగా సాధించినాం. ఇది కేవలం కల్పితమో కాస్త స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరిద్దరు సృష్టిస్తున్నటువంటి ఇబ్బందులే తప్ప ఇంత లేవు. ఒకవేళ ఒకరు ఇద్దరు ఉన్న అటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒకటే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ గారి వర్గమే ఉంటుంది. ఈ వర్గం కేవలం వాళ్ళ ఆశయాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పనిచేస్తుంది తప్ప వేరే సమస్య అనేటువంటిది ఇక్కడ ఉండదు. ఇది ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో రాజంపేటలో ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు, పూర్తిస్థాయిలో అయితే ఏమీ లేదు. అందరినీ కలుపుకుపోయే దిశగా అయితే నేను వెళ్తాను. అదేవిధంగా పరిశ్రమలు కూడా తీసుకొచ్చి పూర్తిస్థాయిలో రాజంపేట ప్రజలకు కూడా నేనంటూ ఒక భరోసా కల్పించే విధంగా ఉంటానని కూడా జగన్మోహన్ రాజు అయితే మనకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయిలో అయితే
రాజంపేట నియోజకవర్గంలోని పూర్తిస్థాయిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేసి పూర్తిస్థాయిలో ఆ సమస్యను పరిష్కారంగా తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్ కడప నుంచి.